రైతు సమస్యలకు మరో పరిష్కార మార్గం దొరికింది. ప్రముఖ సంస్థ నాట్కో శిలీంద్ర కీటక నాశిని గ్లాంజ్ ను మార్కెట్లోకి విడుదల చేసింది. అత్యున్నత ప్రమాణాలతో రూపొందించిన ఈ పరికరం రైతులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని నాట్కో క్రాప్ హెల్త్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ రాజేష్ చిబియం తెలిపారు. ఆకుమచ్చ తెగులు నివారణకు సమర్థవంతంగా పనిచేస్తుందని నాట్కో క్రాప్ హెల్త్ సేల్స్ హెడ్ సారా నర్సయ్య వివరించారు. దాదాపు 40 సంవత్సరాల నుంచి ఫార్మా ఇండస్ట్రీలో ఉన్నాం. ఈ మా మెయిన్ ఫోకస్ నాట్కోకి ఏంటంటే, ఇప్పుడు చూసారంటే ఈరోజు దాదాపు 5,000 కోట్ల రూపాయల రెవెన్యూలో ఉన్నామండి. 50 దేశాల కన్నా పైన కంట్రీస్కి మా ప్రోడక్ట్స్ ఎక్స్పోర్ట్ చేస్తాము. మా మెయిన్ బలం ఏంటంటే కెమిస్ట్రీ, రీసెర్చ్, మ్యానుఫ్యాక్చరింగ్, క్వాలిటీ. ఇప్పుడు చూసారంటే ఇప్పుడు మా లోగో ఇది చూసారంటే ఇక్కడ హాఫ్ డాక్టర్ కోట్ ఉంటుంది, హాఫ్ రైతు. ఫార్మా నుంచి ఫార్మర్, మా మిషన్, ఆ ట్రాన్సిషన్ మేము ఫార్మా నుంచి ఫార్మర్ రైతులకి అందుబాటులో ప్రోడక్ట్స్ తెద్దామని మా గోల్. ఆ గోల్తోనే ఈ సెక్టర్ ఎంటర్ అయ్యాము. అండ్ దాదాపు 2 సంవత్సరాల క్రితం ఫస్ట్ ప్రోడక్ట్, మెయిన్ ప్రోడక్ట్ లాంచ్ చేసాము. ఇప్పుడు కంటిన్యూస్గా యూనిక్ ప్రోడక్ట్స్, ముందు చెప్పినట్టుగా ఇది కూడా స్పెషల్ ఫార్ములేటెడ్ ప్రోడక్ట్. ఈ గ్లాన్స్ అనే ఫంజిసైడ్ ప్రోడక్ట్ కూడా మేమే ఇక్కడ ఫార్ములేట్ చేసి మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఇక్కడే చేసి రైతులకి అందుబాటులో తీసుకొస్తున్నాం. సో ఇది నాట్కోలో ముఖ్యంగా ఇది ఫార్మా రంగంలో చాలా ప్రసిద్ధిగాంచిందండి 40 సంవత్సరాల నుంచి. సో మనకేంటంటే ఈ రైతులు ఎదుర్కొనేటువంటి చిన్న సమస్యలను చూసి సో మనము ఇలాంటి క్వాలిటీ ప్రొడక్ట్స్ ఏదైతే మనుషులకు ఇస్తున్నామో, ముఖ్యంగా ఇక్కడ మనము ఫార్మర్స్ కూడా ఇచ్చి మనం బాగా దిగుబడులు పెంపొందించాలనే ఉద్దేశంగా సో ఈరోజు మనం గ్లాంజ్ అనే ఒక మంచి శిలీంద్రనాశిని ఇక్కడ లాంచ్ చేయడం జరుగుతుందండి. సో అది ప్రధానంగా ఏంటంటే వరిలో వచ్చేటువంటి తెగుళ్లను కంట్రోల్ చేయడమే కాక మనకి పంటను ఆరోగ్యంగా ఉంచుతుంది, దిగుబడులు అధికంగా చేస్తాయి. దిగుబడులు అధికంగా ఎలా చేస్తుందంటే, సో మనకి ఎప్పుడైతే ఈ పొటాకు వచ్చేటువంటి పొటాకులో ఉండేటువంటి గింజలు ఉంటాయో అవి నాణ్యమైనటువంటి గింజలు, అవి గట్టిపడము జరుగుతుంది. తర్వాత విరుగుళ్ళు కావు మిల్లింగ్కి వెళ్తే. సో అలాగా మనకి దిగుబడులు పెంచేందుకు, తర్వాత ధాన్యానికి రేటు ఎక్కువగా ఉండేందుకు ఈ గ్లాంజ్ బాగా తోడ్పడుతుందండి. సో ఇది ఒక వరిలో కాకుండా ఇతర వాణిజ్య పంటల్లో కూడా వాడుకునేందుకు ఇది అనువుగా ఉంటుంది.